రిబ్బన్లో గల హోమ్ ట్యాబ్లోకి వెళ్ళినట్లయితే, హోమ్ ట్యాబ్ అనగా మ్యాక్సిమం మనం చేయగలిగిన ఫాంట్ సెట్టింగ్స్ కానీ, కట్ కాపీ పేస్ట్ మెథడ్స్ కానీ, గో టు ఫైండ్ ఆప్షన్స్ కానీ, స్టైల్స్ కానీ ఎక్కువ శాతం మనం హోమ్ ట్యాబ్లోనే మనం చూసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఇంకొకసారి విషయం ఏంటంటే, ఎక్కువగా మీరు కీబోర్డ్ షార్ట్కట్స్ని ఉపయోగిస్తే ఎంఎస్ వర్డ్లో పని అనేది తొందరగా అవుతుంది, అదేవిధంగా చాలా సులభంగా ఉంటుంది. ఫస్ట్ మనం కట్ కాపీ పేస్ట్ గురించి మనకు పూర్తిగా తెలుసు. Ctrl+C, Ctrl+X, Ctrl+V ఇవి కట్ కాపీ పేస్ట్కి ఉపయోగించే కీబోర్డ్ షార్ట్కట్స్. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక ఫార్మాట్ పెయింటర్ అని ఉంటుంది. దీని ఒక కీబోర్డ్ షార్ట్కట్ వచ్చి Ctrl+Shift+C అండ్ Ctrl+Shift+V. ఫార్మాట్ పెయింటర్ అనగా ఏదైనా టెక్స్ట్ మీద మనం ఫాంట్ స్టైల్స్ కానీ సైజెస్ కానీ ఇస్తే ఆ టెక్స్ట్ సేమ్ స్టైల్స్ సేమ్ సైజెస్ అనేవి వేరే వర్డ్ మీద అప్లై చేయాలంటే మనం ఫార్మాట్ పెయింటర్ ఉపయోగిస్తాం. ఒకసారి చూస్తే కనుక నేను ఈ వీడియో అనే పదాన్ని ఇక్కడ ఉన్న ఫాంట్ స్టైల్ మారుస్తున్నాను. ఒక నిమిషం, దీని యొక్క స్టైల్ మార్చాను, అదేవిధంగా దీని యొక్క సైజ్ మార్చాను, అదేవిధంగా దీనికి బోల్డ్ అప్లై చేసి అండర్లైన్ చేశాను, అండ్ దాని యొక్క కలర్ అనేది కూడా నేను మార్చాను. ఈ వీడియో అనే వర్డ్లో ఫాంట్ స్టైల్స్ అనే సెక్షన్స్లో నేను ఈ ఫాంట్ యొక్క స్టైలు, సైజు అండ్ అలాగే కలరు మార్చాను. సో ఈ వీడియో అనే వర్డ్ యొక్క స్టైల్స్ అన్నీ ఈ డాక్యుమెంట్లో కూడా కావాలి అనుకుంటే మనం చేయవలసింది ఏంటంటే సింపుల్గా ఫార్మాట్ పెయింటర్ ఉపయోగించడమే. సో దీన్ని సెలెక్ట్ చేయటం, అదే కీబోర్డ్ షార్ట్కట్ వచ్చేసరికి Ctrl+Shift+C. అదేవిధంగా ఏ వర్డ్లో కానీ లేకపోతే ఏ పారాగ్రాఫ్లో కానీ మనం సేవ్ పెయింట్ అనేది పేస్ట్ చేయాలనుకుంటున్నాం దాన్ని సెలెక్ట్ చేయటం, Ctrl+Shift+V. ఆటోమేటిక్గా దాని యొక్క స్టైల్స్, సైజు, అదేవిధంగా బోల్డ్, కలరు, అండర్లైన్ మొత్తం వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఫార్మాట్ పెయింటర్ని ఉపయోగించవచ్చు. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే క్లిప్ బోర్డ్ దగ్గర ఇక్కడ ఒక చిన్న పాపప్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఈ సైడ్ పెయిన్లో మీరు ఆల్రెడీ కాపీ చేసిన డేటా ఏదైనా ఉన్నట్లయితే అది మొత్తం ఇక్కడ చూపిస్తుంది. ఒక పేస్ట్ కాకుండా ఎన్ని కాపీలు చేసాము, ఏమైనా కాపీస్ ఉంటే లైక్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను దీన్ని కాపీ చేశాను, అలాగే దీన్ని నేను కాపీ చేశాను, అలాగే దీన్ని నేను కాపీ చేశాను. మీరు చూసినట్లయితే ఈ సైడ్ పైన్లో మనం కాపీ చేసిన ప్రతిదీ ఇక్కడ చూపిస్తుంది. సో మనకి ఏదైతే పేస్ట్ చేయాలనుకుంటున్నామో దాని దగ్గరికి వెళ్ళి ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసి పేస్ట్ కొడితే ఆటోమేటిక్గా అది పేస్ట్ అవుతుంది. సో ఒక కాపీ అండ్ ఒక పేస్ట్ మాత్రమే కాకుండా నెంబర్ ఆఫ్ కట్ కాపీ పేస్ట్లు మనం ఈ సైడ్ బార్ క్లిప్ బోర్డ్ ఉపయోగించి మనం చేయవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఫాంట్ సెట్టింగ్స్ మనకు ఆల్రెడీ చెప్పాను నేను. బోల్డ్, ఇటాలిక్ మన యొక్క వర్డ్ యొక్క స్టైల్స్ని మార్చడానికి లేకపోతే అండర్లైన్ చేయడానికి, ఫాంట్స్ మార్చడానికి ఏ విధంగా అయినా మనం ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఈ ఫాంట్ దగ్గర మనం ఈ యారో మార్క్ దగ్గర చూసినట్లయితే ఫాంట్ Ctrl+D ఇది ఒక ఇంపార్టెంట్ కీబోర్డ్ షార్ట్కట్. Ctrl+D ఈ Ctrl+D అనే కీబోర్డ్ షార్ట్కట్ ఉపయోగిస్తే మనం ఫాంట్ యొక్క డైలాగ్ బాక్స్, ఇది ఓల్డ్ వెర్షన్స్లో మీరు చూసే ఉంటారు, ఫాంట్ యొక్క డైలాగ్ బాక్స్ వస్తుంది. దీన్ని ఉపయోగించి మనం ఇంకొంచెం అడ్వాన్స్ సెట్టింగ్స్ లైక్ స్పేసెస్ కానీ, స్ట్రైక్ త్రూ కానీ, ఇక్కడ మీరు చూస్తే కనుక శాంపిల్లో ప్రివ్యూ చూపిస్తుంది, డబల్ స్ట్రైక్ అవుట్ కానీ, లేకపోతే స్మాల్ క్యాప్స్ కానీ, లేకపోతే ఆల్ క్యాప్స్ కానీ ఈ విధంగా చూపిస్తుంది. అలాగే అడ్వాన్స్ ట్యాబ్లో వచ్చేసరికి స్కేలింగు, స్పేసు, అదేవిధంగా నెంబర్ ఆఫ్ స్పేసింగు ఏదైనా కానీ మనం ఈ ఫాంట్ డైలాగ్ బాక్స్లో మనం చూసి మన యొక్క పారాగ్రాఫ్ని లేదా వర్డ్ని లేదా టైటిల్ని మనం డిఫరెంట్గా డిజైన్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనం పారాగ్రాఫ్ సెట్టింగ్స్ చూద్దాం మనం. సో ఈ పారాగ్రాఫ్లో మనకి బుల్లెట్స్ అండ్ నెంబరింగ్స్ ఉంటాయి. సో ఏదైనా లిస్ట్ కానీ ఏదైనా డేటా కానీ మనం నెంబరింగ్ వరుస క్రమంలో ఏదైనా యాడ్ చేయాల్సి వస్తే మనం ఇలా బుల్లెట్స్ అనేవి లేదా నెంబరింగ్ ఆర్డర్లో కానీ ఇవి ఉపయోగించవచ్చు మనం. వీటి గురించి మనం ఒక ప్రత్యేకమైన వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే దీనిని ఇండెంట్ అంటారు, అంటే పారాగ్రాఫ్ని మార్జిన్స్కి క్లోజ్గా కానీ దూరంగా కానీ పంపడం. ఇక్కడ మీరు చూసినట్లయితే దీన్ని ఇంక్రీజ్ ఇండెంట్, నేను ఇలా ఇది క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క మార్జిన్ నుంచి ఇది ఇండెంట్ని ఒక ట్యాబ్ వరకు దూరంగా జరిపాం. అలాగే ఇది క్లిక్ చేస్తే మళ్ళీ నార్మల్ అవుతుంది. అదేవిధంగా సార్టింగ్ అనే కొత్త ఆప్షన్ ఉంటుంది. ఈ సార్టింగ్ అనేది ఏం చేస్తుందంటే పారాగ్రాఫ్లో ఉన్న ఫస్ట్ అక్షరాన్ని బట్టి పారాగ్రాఫ్స్ని సార్టింగ్ చేస్తుంది A to Z లాగా. సో ఇక్కడ మీరు చూసినట్టు C అనేది ఫస్ట్ లెటర్ కాబట్టి Cతో ఉన్న పారాగ్రాఫ్ మొత్తాన్ని స్టార్టింగ్కి తీసుకొచ్చి T తర్వాత V తీసుకొచ్చింది. సో మనం అండూ చేస్తున్నాను. సో ఈ విధంగా సార్టింగ్ అనేది చేస్తుంది. ఇక్కడున్న దీనిని పారాగ్రాఫ్ మార్కర్ లేదా పేజ్ మార్కర్ అంటాము. దీని గురించి చాలామందికి తెలియదు. దీనివల్ల ఏ ఉపయోగం ఉంటుంది అంటే దీన్ని క్లిక్ చేయడం వల్ల ఎక్కడెక్కడ కామాలు లేదా ఎక్కడెక్కడ స్పేస్లు లేకపోతే ఎక్కడెక్కడ ఎంటర్లు అంటే టైపింగ్ అవ్వని పదాలని చూపించే దాన్ని పేజ్ మార్కర్ లేదా పారాగ్రాఫ్ మార్కర్ అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ చిన్న చిన్న డాట్స్ అన్నిటిని స్పేసెస్గా అనుకోవచ్చు మనం. అదేవిధంగా ఈ మార్కర్ని ఎంటర్గా అనుకుంటాం మనం. సో దీనిని ఉపయోగించి మనం ఎక్కడెక్కడ చేంజెస్ అనేవి లేకపోతే మార్క్స్ అనేవి హిడెన్ ఫార్మాటిక్ సింబల్స్ అనేవి ఉన్నాయో తెలుస్తుంది. దీని ఒక షార్ట్కట్ కీ వచ్చి Ctrl+*. తర్వాత మార్జిన్స్ గురించి మనం చూసినట్లయితే 4 రకాల మార్జిన్స్ ఉంటాయి.
ఫస్ట్ వన్ వచ్చేసరికి అలైన్ లెఫ్ట్ అంటాము, అంటే ఈ మార్జిన్కి అలైన్మెంట్ చేయటం. అదేవిధంగా దీన్ని సెంటర్ అంటాము, అంటే ఈ రెండు మార్జిన్స్ మధ్యలో తీసుకురావటాన్ని మనం సెంటర్ కొడితే సెంటర్ అవుతుంది. అదేవిధంగా ఇది వచ్చేసరికి రైట్ అలైన్మెంట్, అంటే ఈ మార్జిన్కి రైట్ సైడ్ నీట్గా ఉండటానికి. కాకపోతే చాలా వరకు డాక్యుమెంట్స్ అనేవి నీట్నెస్గా ఉండటం కోసం మనం జస్టిఫై అనే బటన్ ఉపయోగిస్తాం, అది Ctrl+J అనే షార్ట్కట్. సో ఈ విధంగా వాడటం వల్ల కరెక్ట్ ఈక్వల్గా వచ్చి ఇటుపక్క ఈక్వల్గా వచ్చి స్పేసెస్ని కవర్ చేసి చూడటానికి నీట్గా ఉంటుంది. ఈ పారాగ్రాఫ్ని కనుక మీరు గమనించినట్లయితే ఈ పారాగ్రాఫ్ అనేది నీట్గా క్లీన్గా ఉంటుంది. అదేవిధంగా దీనిని ఉపయోగించి మనం పారాగ్రాఫ్ లేదా లైన్ స్పేసింగ్ని వాడతాం. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ప్రస్తుతానికి ఈ పారాగ్రాఫ్లో లైన్స్ మాత్రమే మారుస్తుంది. సో 1.5 స్పేస్ 2.5 3.50. అదేవిధంగా మీరు ఏమైనా యాడ్ చేయాలనుకున్నా, లేకపోతే యాడ్ ఆర్ బిఫోర్ స్పేసు లేకపోతే రిమూవ్ చేయాలనుకున్నా ఈ విధంగా మనం ఈ పారాగ్రాఫ్ స్పేసింగ్స్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పారాగ్రాఫ్ కలర్స్. సో ఈ కలర్స్ అనేవి మనం వార్డ్కి కానీ లేకపోతే ఎంటైర్ పారాగ్రాఫ్ కానీ లేకపోతే ఎంటైర్ షీట్కి కానీ మనం అప్లై చేయవచ్చు, చేసి హైలైటర్ లాగా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎక్సెల్లో ఉపయోగిస్తారు, కాకపోతే దీంట్లో తక్కువగా ఉపయోగిస్తారు, బార్డర్స్ అంటారు దీనిని. సో ఒక వార్డ్కి లేకపోతే ఒక ఎంటైర్ పారాగ్రాఫ్కి మనం బార్డర్ వచ్చి దాన్ని మనం సపరేట్గా చూపించవచ్చు. ఇక్కడ నేను ఆల్ బార్డర్స్ ఇచ్చేసాను దీనికి. సో 4 పక్కల బార్డర్ వచ్చింది, దీనికి దానికి డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఈ విధంగా పారాగ్రాఫ్ యొక్క సెట్టింగ్స్ అనేవి ఉంటుంది. అదేవిధంగా మీరు చిన్న యారో మార్క్ని కానీ క్లిక్ చేస్తే ఈ పారాగ్రాఫ్ సెట్టింగ్స్ అన్ని ఇక్కడ మనకి ట్యాబ్ రూపంలో ఓల్డ్ వెర్షన్ మోడల్లో మనకి చూపిస్తుంది. స్పేసింగ్ ఎంత కావాలి, మార్జిన్ ఎంత దూరం ఉండాలి లెఫ్ట్కి రైట్కి, అదేవిధంగా లైన్కి పేజ్కి మధ్య బ్రేక్ ఎంత ఉండాలి, అదేవిధంగా ఇక్కడ ప్రివ్యూలో మనకి చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనం పారాగ్రాఫ్ యొక్క డాక్యుమెంట్ యొక్క స్టైల్స్ చూడొచ్చు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. ఈ మార్కర్ని క్లిక్ చేస్తే మోర్ స్టైల్స్ అనేవి వస్తుంది. మీరు చూసినట్లయితే ABC హెడ్డింగ్ 2, అలాగే ఏఏబి టైటిల్. ఇక్కడ మీరు చూసినట్లయితే స్టైల్ మారిన ప్రతిసారి ఈ ఫాంట్ యొక్క స్టైలు అదేవిధంగా ఫాంట్ యొక్క సైజు అనేది మారుతుంది. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మారుతుంది చూడండి. ఇది క్లిక్ చేశాను, ఇది కాంబ్రియా, అదేవిధంగా 28 కింద మారిపోయింది. ఇది క్లిక్ చేస్తే కాలిబ్రి, అదేవిధంగా 11కి మారిపోయింది. ఈ విధంగా స్టైల్స్ అనేవి ఫ్రీ డిజైన్ చేసినట్లు ఉంటాయి. మీకు కనుక మీ ఓన్ స్టైల్స్ ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ స్టైల్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫార్మాటింగ్ స్టైల్స్ ఇచ్చేసి పారాగ్రాఫ్ సైజెస్ స్పేసింగ్ ఇచ్చేసుకొని మీరు స్టైల్ క్రియేట్ చేసుకుంటే కనుక దానిని ఇక్కడ మనం కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఫైనల్ సెక్షన్కి వచ్చినట్లయితే ఎడిటింగ్ సెక్షన్ అనగా ఫైండ్, రీప్లేస్ అండ్ గో టు. వీటిని మనం ఎక్కువగా పాత వెర్షన్స్లో కట్ అండ్ కాపీ పేస్ట్ ఏ విధంగా అయితే వాడతామో ఈ ఫైండ్ అండ్ రీప్లేస్ని కూడా మనం అదేవిధంగా వాడి ఉంటాము. సో ఫైండ్ యొక్క షార్ట్కట్ కీ వచ్చి Ctrl+F, అదేవిధంగా రీప్లేస్ యొక్క షార్ట్కట్ కీ వచ్చేసరికి Ctrl+H. సో ఫైండ్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి ఫైండ్ మరియు అడ్వాన్స్డ్ ఫైండ్. ఈ అడ్వాన్స్డ్ ఫైండ్లో మనం మోర్ మీద క్లిక్ చేసినట్లయితే మ్యాచ్ కేసు మరియు ఓల్డ్ వర్డ్స్ లేకపోతే వైల్డ్ కార్డ్స్ లేకపోతే ప్రిఫిక్స్ సఫిక్స్ ఈ విధంగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేదాన్ని మాత్రమే ఫైండ్ చేయమని చెప్పడానికి. ఈ లెస్ని క్లిక్ చేస్తే అవన్నీ అవసరం లేకుండా కేస్ సెన్సిటివ్ అయినా పర్వాలేదు అనుకునేటట్లయితే ఇవేమి టిక్ చేయకుండా మనం నార్మల్గా ఫైండ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను TO2 గురించి సెర్చ్ చేసినట్లయితే 2 కానీ ఇక్కడ చూసినట్లయితే మీరు 2 స్మాల్ లెటర్స్ అయినా క్యాపిటల్ లెటర్స్ అయినా కానీ ఫైండ్ ఉపయోగించి చేసాం. బట్ మోర్లోకి వెళ్ళి మనం మ్యాచ్ కేసు కొట్టినామనుకోండి, ఫైండ్ నెక్స్ట్ కొడితే ఆ 2ని మనకి సెలెక్ట్ అవ్వకుండా చేస్తుంది. అదేవిధంగా రీప్లేస్ గురించి తెలిసిందే. రీప్లేస్ వచ్చేసరికి 2ని మనం ఫైండ్ చేసిన దాన్ని మనం ఏ విధంగా రీప్లేస్ చేయాలనేది మ్యాచ్ కేస్ గురించి కానీ మ్యాచ్ లేకుండా కానీ లెస్ ఆప్షన్స్ పెట్టుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఫైండ్ అండ్ రీప్లేస్ ఉపయోగించి మనం ఎడిటింగ్ అనేది చేయవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఫైండ్ వచ్చేసరికి Ctrl+F, రీప్లేస్ వచ్చేసరికి Ctrl+H. గో టు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఏదైనా ఇక్కడ మనం ఒక పేజే ఉంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. నెంబర్ ఆఫ్ పేజెస్ కానీ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ కానీ నెంబర్ ఆఫ్ లైన్స్ కానీ లేకపోతే బుక్ మార్క్స్ క్రియేట్ చేసినా కామెంట్స్ క్రియేట్ చేసినా అలాంటి వాటిని ఫైండ్ చేయాలన్నా లేకపోతే అలాంటి పేజ్లోకి వెళ్ళాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేజ్ నెంబర్ 11లోకి వెళ్ళాలంటే డైరెక్ట్గా పేజ్ మీద సెలెక్ట్ చేసి 10 లేదా 11 కొట్టేసి నెక్స్ట్ కొట్టేస్తే డైరెక్ట్గా మనం ఆ పేజ్లోకి వెళ్ళిపోతాం. ఈ విధంగా మనం హోమ్ ట్యాబ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం మిగతా ట్యాబ్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.